Hello friends, welcome back to our channel Deshadimari Travelers DDT. Hello friends, I'm back with another one. ప్రతి ఒక్కరి లైఫ్ లో చూడాల్సిన ది బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పు. అది మన స్టేట్ లో కానీ లేకపోతే ఏ స్టేట్ అయినా సరే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేస్ అరకు వ్యాలీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది మన తెలుగు స్టేట్స్ లో ఉండడం మన అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను విజిట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. లేదు అంటే మీ రిలేటివ్స్ లో కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. మాన్సూన్ సీజన్ వస్తే చాలు అందరూ లోనావాలా ముంబై, వైనాడ్ కేరళ, కూర్గ్ కర్ణాటక, మున్నార్ అగైన్ కేరళ, కొడైకనాల్ తమిళనాడు, అలిపి కేరళ, గోవా అండ్ చిక్మంగళూరు కర్ణాటక, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక పెద్ద లిస్టే ఉంది. ఇవి ఓన్లీ సౌత్ ఇండియాలోనే, ఎక్సెప్ట్ ముంబై, అది మనకి వెస్ట్ సైడ్ కిందకు వస్తుంది. ఇంకా నార్త్ లో చూస్తే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ ప్లేసెస్ గురించి కంప్లీట్ గా హిమాలయాలకే వెళ్ళిపోవచ్చు. బట్ వై? వెళ్దాం, అన్ని చూద్దాం. కాకపోతే ఫస్ట్ మన స్టేట్స్ లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం మస్ట్ విజిట్ అంటారు కదా, అవి ప్లాన్ చేసుకోండి. లైఫ్ ని ఎంజాయ్ చేయండి గురు. ఇప్పుడు ఎలాగో మే పోతే జూన్, అంటే సమ్మర్ పోయి మాన్సూన్ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఈసారి మాన్సూన్ ఎండ్ అయ్యేలోపు ఒక్కసారి అలా ఫ్రెండ్స్ తోటి ఆర్ ఫ్యామిలీస్ తో అరకు వ్యాలీ వెళ్ళి వచ్చేయండి. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈసారి కూడా నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్ తో చిన్నగా అరకు వ్యాలీకి అయితే ట్రిప్ ప్లాన్ చేశాను. ఇది మొత్తం 2 days అయితే ట్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తం ఒకే వీడియోలో చూపిస్తే డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అందులోనే మనకి ముందే వ్యూయర్స్ చాలా తక్కువ, పైగా వీడియో లెంత్ పెద్దగా ఉంటే చూసే వాళ్ళు కూడా ఎక్కడ జంప్ అయిపోతారా అని భయంతో ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా 2 parts లో అయితే వీడియో చేయడం జరిగింది. యాక్చువల్లీ అరకు ప్లాన్ చేస్తే మాత్రం వీకెండ్స్ అయితే సరిపోదండి. అట్లీస్ట్ వీకెండ్కి ఒక 2 days ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం మ్యాక్స్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. లేకపోతే మాలాగే 1 లేదా 2 ప్లేసెస్ కవర్ అవుతాయి అంతే. అంటే మనకి 1 day మొత్తం జర్నీకి అయిపోతుంది కదా, మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేయాలి. సో 3 to 5 days, అట్లీస్ట్ 3 days అయినా ప్లాన్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ హరీబరీ లేకుండా బాగుంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవడి మాట విన్నా వినకున్నా ఎక్స్పీరియన్స్ చేసిన వాడి మాటలు మాత్రం వింటే బాగుంటుంది. అవే తప్పులు వేరే వాళ్ళు చేయకుండా జాగ్రత్త పడతారు కాబట్టి అది నా ప్రయత్నం కూడా. ఈ లైన్ పైన ఒక గొప్ప డైలాగ్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ ఫ్రమ్ అరవింద సమేత మూవీ నుంచి. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. అంతే కదా. బాబోయ్, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయంటే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వెళ్ళే రూట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి అట్మాస్ఫియర్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఈ రూట్ కూడా చాలా బాగుంది. మరి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు అయితే ట్రైన్ లో వచ్చాము. వచ్చాక ఇక్కడ వైజాగ్ లో దిగిన తర్వాత దగ్గరలో ఉన్న ట్రావెల్స్ ని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని అయితే లిస్ట్ వచ్చాయి. అందులో నుంచి మాకు బడ్జెట్ కి అనుకూలంగా ఉన్న ట్రావెల్స్ అయితే పట్టుకున్నాము. 6 members కి సరిపడగా ఒక కార్ అయితే మాట్లాడాము, ఇంక్లూడింగ్ డ్రైవర్ అనమాట. మేము వచ్చేసి 5 members అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అలా సాంగ్స్ పెట్టుకుని ఆ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి మేము ముందుగానే బుక్ చేసుకున్న రిసార్ట్ హాలిడే పార్క్, ఇది వచ్చేసి మేము booking.com లో బుక్ అయితే చేసుకున్నాము 1 week ముందుగానే. లైక్ ట్రైన్ టికెట్స్ తో పాటు రిసార్ట్ కి కూడా బిఫోర్ గానే ప్లాన్ చేసాము. బికాస్ సీజన్ టైం కాబట్టి
మనం ముందుగానే ప్లాన్ చేయాలి. లేకపోతే ఎన్ని రిసార్ట్స్ ఉన్నా కూడా దారి పొడుగున చాలానే ఉంటాయి, కానీ ఒక చిన్న డామ్ టెంట్ దొరకడం కూడా చాలా కష్టం. మీరు కూడా ప్లాన్ టైంకి ఒక 1 వీక్ బిఫోరే బుక్ చేసుకుంటే బెటర్. సో ఫైనలీ ఆఫ్టర్ 3.5 hours తర్వాత ఆల్మోస్ట్ 120 kilometers విశాఖపట్నం టు అరకు జర్నీ రోడ్ తర్వాత అయితే మేము మా రిసార్ట్కి రావడం జరిగింది. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అవ్వడం వల్ల చిన్నగా కంప్లీట్ చేశాను. అంటే మధ్యలో మనకి ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. బట్ యునో ఇట్ మేడ్ మీ వెరీ సాడ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్లిప్స్ మిస్ అయ్యాయి. ఏం చేస్తాం, ఇంకా ఉన్న వాటితోనే కానిచ్చాను. రిసార్ట్కి చేరుకునేసరికి ఆల్మోస్ట్ మాకు ఈవినింగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చిన్న ప్లేసే బట్ చాలా బాగుంది. చుట్టూ ట్రీస్తో గ్రీనరీ అట్మాస్ఫియర్ అయితే చూడొచ్చు. బయట మొత్తం డామ్ టెంట్స్ వేశారు. ఇంకా రూమ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మేము వచ్చేసి ఒక రూమ్ అండ్ ఒక టెంట్ బుక్ చేసాం ఫ్రెండ్స్. అంటే ఇంత దూరం వచ్చాక టెంట్లో నైట్ స్టే చేస్తే బాగుంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని బుక్ చేసాము. అంటే చెప్పలేం కదా, నైట్ టైం చలి ఎక్కువ అయిపోతే మళ్ళీ ఎటు పరిగెత్తాలో అని సేఫ్ సైడ్ ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. వచ్చి రాగానే కరెంటు కొట్టిన పిట్టల్లాగా అలా బెడ్ పైన కుప్పకూలిపోయాం కాసేపు అలా. తర్వాత ఇంకా మెల్లిగా అందరం ఫ్రెష్ అయ్యాము. అంటే అన్ని హార్స్ జర్నీ కాబట్టి ఒళ్ళంతా పులిసిపోయింది. ఇప్పుడేముంది, ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది అస్సలైన మజా. ఇంకా ఈ టైంలో చూడడానికి కూడా ఏం లేదు పెద్దగా, ఎందుకంటే నైట్ అయిపోయింది. దట్టు మేము చాలా ఆకలితో ఉండేసరికి ఫస్ట్ ఏమైనా కడుపులో పడితే కానీ మళ్ళీ మేము సెట్ అవ్వము అని అర్థమైంది. మళ్ళీ డ్రైవర్ అన్నని తీసుకుని దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళమని డ్రైవర్ అన్నకి చెప్తే మొత్తానికి తీసుకెళ్ళాడు. ఆ వీడియోస్ కూడా పోయాయి. ఆ రెస్టారెంట్ లో ఏదైనా ఒక గుర్తుగా ఏదైనా వీడియో ఉంది అంటే ఈ ఎక్వేరియం వీడియో ఒక్కతే. సో అలా కడుపు నిండా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుని టమ్మీ ఫుల్గా అనే రేంజ్ లో తినేసిన తర్వాత ఒక 1 or 2 hours అయితే ఏమైనా చూడొచ్చా అని అడిగితే ఒక మ్యూజియం పేరు చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి అది క్లోజ్ చేసేసారు. అట్లుంటది మనతోని. ఆ తర్వాత ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. అదే ఇది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుని మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి తిన్నది అరిగే వారికి వాకింగ్ చేసి పడుకుంటే ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది.
మిగతాది పార్ట్ 2లో చూసేద్దాం. మరి అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. మరి వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి అంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్, జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్ లోనే పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ అన్ ఐ ఆన్ అవర్ ఛానల్ దేశదిమరి ట్రావెలర్స్. D